యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఈ పరిస్థితిలో నువ్వెంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? నీ కడుపులో బిడ్డ పెరుగుతోందన్న సంగతి మర్చిపోవద్దు. నా బిడ్డ చెప్పింది కూడా నేను మర్చిపోలేను డాక్టర్. నా బావని కాపాడుకోవడానికి ఆ ఊరు వెళ్లకుండా ఆపడానికి ఇంతకన్నా వేరే దారి దొరకలేదు నాకు. అయినా కంగారు పడాల్సిందేం లేదులే. తగిలింది చిన్న దెబ్బే. 4 రోజులు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. డాక్టర్ చెప్పు వైదేహి. నాకు సాయం చేస్తారా? చెప్పు, ఏం చేయాలి? నా బావని 4-5 రోజులు ఎక్కడికి వెళ్లకుండా నా దగ్గరే ఉండి నన్ను చూసుకోమని చెప్తారా? 4-5 రోజులా? ఎప్పుడు నీ బావ నిన్ను జాగ్రత్తగానే చూసుకుంటాడు కదమ్మా. చూసుకుంటాడు, కానీ ఈ 4-5 రోజులు అసలు నన్ను వదలకుండా ఎక్కడికి వెళ్లకుండా నా పక్కనే ఉండి చూసుకోవాలి. అర్థమైంది. ఒక్క దెబ్బ తగిలేసరికి భయం వచ్చిందా? పర్వాలేదమ్మా, ఈ మాత్రం భయం ఉండాలి. అప్పుడే ఇంకాస్త జాగ్రత్తగా ఉంటావు. 4-5 రోజులు కాదు, 10 రోజులు నిన్ను కాలు కదపనివ్వకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్తాను. థ్యాంక్స్ డాక్టర్. అయినా నువ్వు అడుగుతున్నావని కాదు, నీ పరిస్థితి కూడా అలాగే ఉంది. అసలు ఇదే దెబ్బ ఇంకాస్త గట్టిగా తగిలి ఉంటే మెదడులో నరాలు చిట్లిపోయుండేవి. పైకి చిన్న దెబ్బలా కనిపిస్తున్నా త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నావు. అసలు ఈ దెబ్బలా తగిలింది కింద పడితే ఇలా తగిలదే? లేదు డాక్టర్, కిందే పడ్డాను. సరే, జాగ్రత్తగా ఉండు. బావకి చెప్పండి, మర్చిపోవద్దు. సరే, నేనెళ్ళి మీ బావతో చెప్తాను. దేవాంష్ గారు. డాక్టర్, వైదేహికి ఎలా ఉంది? ప్రమాదమేం లేదు కదా? ప్రమాదమేం లేదు, కానీ ఒక వారం 10 రోజులు తనని జాగ్రత్తగా చూసుకోవాలి. నిజంగానే ఏ ప్రమాదం లేదు కదా? ఏం ప్రమాదం లేదు. లేదు, కానీ పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. ఇప్పుడు తను ఎక్కువసేపు నిల్చోవద్దు, నడవడం కూడా కష్టం. మళ్ళీ కింద పడిపోయే అవకాశం ఉంది. అందుకే వీలైనంత వరకు బెడ్ రెస్ట్లో ఉంచడం మంచిది. అలాగే డాక్టర్, దగ్గరే ఉండి చూసుకుంటాను. తనకంటే ఏది ముఖ్యం కాదురా. సరే, ఈ మెడిసిన్స్ తీసుకురండి. సరే డాక్టర్. ఓకే. ఏం కాదు, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. మీ బావకి అంతా చెప్పాను, నువ్వు మాత్రం జాగ్రత్త. మందులు రాశాను, తప్పకుండా వాడు. సరేనా? అలాగే. ఏమైందిరా? కడుపు నొప్పా? కడుపు నొప్పి కాదమ్మా, కడుపు మంట, ఆకలి మంట. నాకు కూడా అలాగే ఉందిరా. పొద్దున హడావిడిలో టిఫిన్ కూడా చేయలేదు. కడుపులో ఎలుకలు పిల్లలు పరిగెడుతున్నాయి. 1-2 పూటలకే ఇలా ఉందంటే ఇక 10 రోజులంటే ఎలా ఉంటుంది? నువ్వైనా ఎలా ఉంటావురా? 1 పూట తిండి లేకపోతేనే కేకలేసేవాడివి కదా. ఇందాకేదో మనకి మనం ధైర్యం చెప్పుకోవడానికి పురాణాల్లో కథలు చెప్పాను, కానీ ప్రాక్టికల్కి వచ్చేసరికి పొట్ట మాడిపోతుందమ్మా. ఇంకొక పూట కూడా ఆకలికి తట్టుకునేలా లేను. చంపుతావా అంటే అంతకు మించి అంటే ఏంటో అనుకున్నాను, కానీ ఇలా తిండి నీళ్లు ఇవ్వకుండా చచ్చేంత వరకు చస్తూ బ్రతికేలా నరకం చూపిస్తాడని అనుకోలేదు. అమ్మా, మనం అధైర్యపడకూడదు. అప్పుడు ఆకలి ఇంకా ఎక్కువ బాధ పెడుతుంది. ఆయన తిండి లేకపోతేనే నీళ్లున్నాయి కదా. నీళ్ళ అవి మాత్రం ఎక్కడున్నాయిరా? పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వొద్దని చెప్పాడు కదా. 4 గోడల మధ్య నీళ్లు కూడా ఇవ్వకుండా ప్రాణాలు తీయొచ్చని రుజువు చేస్తున్నాడ్రా. మంచినీళ్ళు లేకపోతే ఏంటి? బతకడానికి బాత్రూంలో నీళ్ళనే చాలు. బాత్రూంలో నీళ్ళ లేకపోతే నీకోసం ఇక్కడ మినరల్ వాటర్ దొరుకుతుందా? నా వల్ల అయితే కాదు. బాత్రూమ్ నీళ్ళు వద్దురా. చెప్తే వినడు. అమ్మా
రే రే అమ్మా అమ్మా తాగే. ఛీ, ఛీ, ఈ బాత్రూంలో నీళ్ళు నేను తాగను. నీ ఇష్టం. ఇదిగో మాట మీద నిలబడాలి. తాగేవనుకో మంచి కూడా చెప్తున్నా. చెప్పాడు కదా, బాత్రూమ్కి వచ్చే వాటర్ కూడా కట్టేశాడు. అంటే ఇప్పుడు బాత్రూంలో నీళ్లు కూడా రావట్లేదా? ఇంతసేపు చెప్పింది అదే కదమ్మా తల్లి. నీళ్లు కూడా ఇవ్వద్దు అంటే తాగే నీళ్లు మాత్రమే ఇవ్వడనుకున్నా. బాత్రూంలో నీళ్లు కూడా బంద్ చేస్తాడని అస్సలు అనుకోలేదమ్మా. మరిప్పుడు స్నానాలు అవి ఎలారా? తాగడానికి నీళ్ళు లేవంటే నువ్వు ఒక దానివి స్నానానికి అంటావేంటి? వాలి, ఇప్పుడు ఎలారా? మనం ఏం చేసి ఇక్కడి నుంచి బయటపడాలి? సర్లే, ముందా నీళ్ళేవు. ఇప్పుడే యాక్తూ వద్దన్నా? వద్దులే. ఒరేయ్, ఏదో అన్నాను లేరా, ఏదోటి తాగాలి కదా, గొంతు పిడిచికట్టుకుపోతుంది. ఇవ్వు. వద్దులే అమ్మా, బాత్రూమ్ నీళ్ళు నీకు పడవు. ఒరే, ఆ నీళ్లు నువ్వే తాగి నువ్వు బతుకుండి నేను చచ్చిపోవాలనుకుంటున్నావా? గొంతు పిడిసికట్టుకుపోతుందిరా. 4 చుక్కలు పోయిరా. ఇలా ఇవ్వు. 4 చుక్కలు. ఓకే, చేజాబు 1 2 3 4 తాగు. రే, ఏంట్రా ఇది? తాగమ్మా, పడిపోతున్నాయి చూడు. తాగు తాగు. ఒరే, 4 అంటే 4 చుక్కలేంట్రా? దాహంగా ఉంది. ఇవ్వరా. ఏంటమ్మా ఇచ్చేది? ఇందాక మహాభారతంలో శకుని కథ చెప్పా, విన్నావు కదా? అక్కడ శకుని మెతుకు మెతుకు కలిపి ముద్ద చేసి రోజుకో ముద్దతో 16 సంవత్సరాలు బ్రతికితే మనం రోజుకో 4 చుక్కలతో పెదాలు తడుపుకొని 10 రోజులు బ్రతకలేమా? ఇవి బాత్రూమ్ నీళ్లు కావు, మన ప్రాణాలు కాపాడే అమృతం. ఇవ్వరా. అర్థమైందా? అమ్మా వద్దు. అరే రే, అయ్యో. నమస్కారం. దండాలమ్మా. దండాలమ్మా. అందరూ బాగున్నారా? బాగున్నావమ్మా. అమ్మా, మా రాజు రాలేదా? రాలేదు సోమయ్య. అనుకోని పరిస్థితి ఎదురే ఆగిపోవలసి వచ్చింది. అవునా? ఈ ఏడు మా రాజు రాలేదంటే ఆదిలోనే అపశకునమా? అలా మాట్లాడకు సూరయ్య. దేవాంశ్ రాకపోయినా మీ అవసరాలు తీర్చడానికి మేమంతా వచ్చాం. మా నుంచి మీకే సాయం కావాలన్నా అది మీకు అందుతుంది. అవును సోమయ్య, దేవాంష్తో పాటు మేం కూడా వచ్చే పరిస్థితి లేదు. అయినా మీకోసం మీ ప్రతి కష్టంలోనూ ఈ రాజకుటుంబం మీకు అండగా ఉంటుందని చెప్పడం కోసం వచ్చాం. దేవాంశ్ ఎక్కడున్నా ఎలా ఉన్నా మీకోసమే ఆలోచిస్తూ ఉంటాడు. మీకే లోటు రానివ్వడు. సంతోషంగా ఏరువాక సాగించండి. మీరు ఆ విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదమ్మా. మా కండగా మీ కుటుంబం ఎప్పుడూ ఉంటుందని మాకు ఆ నమ్మకం ఉంది. మీ సాయాన్ని మేమెప్పుడూ మర్చిపోలేం. అవును తల్లి, కానీ సాయం కన్నా కూడా నమ్మకం చాలా ముఖ్యం. నేల తల్లికి ఆ నింగి మీద నమ్మకం, మాకు మా రాజు మీద నమ్మకం. ఈ 5 రోజులు ఏరువాక ఎలా సాగుతుందన్న దాన్ని బట్టే పంట ఎలా చేతికొస్తుంది అని ఆధారపడి ఉంటుంది. ఇవి మొలకెత్తితేనే పంట బాగా పండుతుంది. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. మా రాజు చేతుల మీదుగా ఏ ఏడు ఏరువాక సాగుతుందో ఆ ఏడు మొలకలెత్తుతాయి, పంట చేతికొస్తుంది. ఆ ఏడాదంతా మా జీవితాల్లో పండగ నిండుతుంది. లేదంటే మా నోటికి చేరేది ముద్ద కాదు, మట్టి. కంగారు పడద్దు సోమయ్య, ఏమీ కాదు. ఏరువాక బాగా సాగుతుంది. నమ్మకం లేదు తల్లి.
ఒక ఏడు పెదరాజావారు అనారోగ్య కారణాల వల్ల ఏరువాకే రాలేకపోయారు. ఆ ఏడు ఏం జరిగింది? పంట మొత్తం నాశనమైపోయింది. అవునమ్మా, ఆ ఏడు జరిగిన నష్టం అప్పుడు మేం పోగొట్టుకున్నది ఇంకా మమ్మల్ని పీడకలలా వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు అదే మళ్ళీ కళ్ళ ముందు మెదులుతుందమ్మా. మళ్ళీ అదే అపశకునం. అక్కడేదో ఆపద వచ్చి మా రాజు రాలేదంటే ఇక్కడ మా రాత బాలేదని అర్థం. ఈ ఏడిక పంటలు పండవు. ఆదిలోనే ఆశలన్నీ ఆడి ఆశలు అయిపోయాయి. ఇవ్వరా ఆ దాన్నేమిటివ్వు. రాజయ్య, రాజయ్య, మాది గుడ్డి నమ్మకం కాదమ్మా, జరిగిన అనుభవాల నుంచి పుట్టిన నమ్మకం. మా రాజే గనుక లేకపోతే ఈ ఏరువాక సాగినా ఒకటే, సాగకపోయినా ఒకటే. క్షమించండి అమ్మా. వస్తామమ్మా. పదండ్రా, పదండి. రాజయ్య ఆగండి. ఇలా జరిగింది నాన్నమ్మా, ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి మన మీద నమ్మకం కలిగించాలని వచ్చాం, కానీ వాళ్ళ నమ్మకం వేరే అనే అర్థం అయింది. అయితే ఇప్పుడు దేవాంశ్ రాకపోతే ఏరువాక చేసుకోరా? అలా తీసుకొచ్చిన ధాన్యాన్ని ఇలా పారేసిపోయారు అంటే దాని అర్థం అదే కదమ్మా. ఎలా ఉంది వైదేహి? బానే ఉంది బావా. నీకిచ్చిన టాబ్లెట్స్ వల్ల, ఇంజెక్షన్స్ వల్ల నీకు నొప్పి తెలియట్లేదు. నువ్వు కదలకూడదు, ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకూడదు అని డాక్టర్ మరీ మరీ చెప్పారు. ఏం కావాలన్నా ఇక్కడికే నేను తీసుకొస్తాను. నువ్వు ఎక్కువసేపు నిలబడినా, ఏదైనా స్ట్రెస్కి గురైనా కళ్ళు తిరిగి పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే నువ్వు ఈ మంచం దిగి రాకూడదు, సరేనా? నన్ను క్షమించు బావా. దేనికి? నీకు అబద్ధం చెప్పాను. ఇదంతా నా వల్లే కదా బావా. నీకంటే నాకేది ఎక్కువ కాదు వైదేహి, నాకంటే కూడా నువ్వే నాకెక్కువ. బావా. అవును, అక్కడ మనల్ని నమ్ముకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదే అని బాధ. ఇప్పుడు అది కూడా పోయింది. అమ్మవాళ్ళు వెళ్ళారు కదా, ఆ బాధ తీరిపోయింది. ఇంకా నువ్వు ప్రశాంతంగా ఉండు. వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే వరకు నీ ప్రతి పని నాదే, గుర్తుపెట్టుకో. సరే బావా. నేను వెళ్ళి జ్యూసు టాబ్లెట్ తీసుకొస్తాను, ఉండు. అమ్మా. నాన్న దేవాంశ్, వైదేహి ఎలా ఉంది? ఇంటికొచ్చామమ్మా, బాగానే ఉంది. కాకపోతే ఒక 10 రోజులు తను రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు. అలాగా? కానీ నాన్న. ఏమైందమ్మా? ఏం లేదు నాన్న. చెప్పమ్మా, ఏమైంది? ఇక్కడికొచ్చి రాజకుటుంబం తరపున మాటిస్తే సరిపోతుందిలే అనుకున్నాం. అలాగే వచ్చాం. వాళ్ళకి మాట కూడా ఇచ్చాం. కానీ వాళ్ళ నమ్మకం నువ్వని ఇక్కడికొచ్చాకే అర్థమైంది. ఏమంటున్నావమ్మా? అవునన్నా, మీ చేతులతో నవధాన్యాల్ని తొలి మొలకలు పూయించాలంట. అది జరగనప్పుడు ఇక ఏది ఉండదని వెళ్ళిపోయారు దేవాంశ్. వీళ్ళందరి సంతోషమే వైదేహి కడుపులోని బిడ్డకు ఆశీర్వాదంగా మారుతుందని ఆశపడ్డాను. కానీ అది జరిగేలా లేదు. కానీ అలా జరగాలంటే నువ్వు పంచే. రాత్రిలోగా ఆ డబ్బుతో నువ్విక్కడికి రావాలి. వస్తానమ్మా. వాళ్ల నమ్మకాన్ని నిలబెడతాను. వాళ్ళకి చెయ్యాల్సిన సాయం చేస్తాను. ఆ డబ్బు ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను. రేవాలి. మాట్లాడకమ్మా. అబ్బా, కోపం తెచ్చుకుంటే
పోయిన నీళ్లు తిరిగొస్తాయారా? ఏం చెయ్యాలో, ఎలా బయటపడాలో ఆలోచించు. అనవసరంగా డబ్బులు దాచి ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్టున్నావు. అనవసరం కాదమ్మా, అదే అవసరం. అది కేవలం డబ్బులు మాత్రమే కాదమ్మా, ఊరి వాళ్ళకి దేవాంశ్ మీద, ఈ కుటుంబం మీద ఉన్న నమ్మకాన్ని చంపే ఆయుధం. అది సరే గాని మనం చావకుండా బ్రతుకుండాలి కదా. ముందిక్కడి నుంచి బయటపడే దారి ఆలోచించు. అదే ఆలోచిస్తున్నానమ్మా. ఫోన్ చూస్తున్నావేంట్రా? ఎవరికైనా ఫోన్ చేస్తావా? లేదమ్మా, ఎవరికి ఫోన్ చేసినా దేవాంశుని కాదని మనల్ని కాపాడడానికి ముందుకు రారు. మరేం చూస్తున్నావు? ఈ మధ్య మనం ఆన్లైన్లో ఏదైనా కొంటే డ్రోన్ల ద్వారా డెలివరీ ఇస్తారని విన్నావా? విన్నాను, కానీ ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నారు. ఆచరణలో లేదు కదా. ఆలోచన వాళ్ళదమ్మా, మనం దాన్ని ఆచరణలో చేసి చూపిస్తాం. ఫ్రెండ్కి ఫోన్ చేస్తే వాడే అరేంజ్ చేస్తాడు. ఇంకా ఆలోచిస్తున్నావేంట్రా? ముందా పని మీదుండు. మంచి భోజనం కూడా పంపించమని చెప్పు. రే బాలి, ఎవరికన్నా ఫోన్ చేసావో? ఇది కూడా వినేసావా? మమ్మల్ని వదలవా నువ్వు? అయినా తాగడానికి నీళ్లు కూడా ఇవ్వకపోతే మేమేమైపోతాం అనుకున్నావు దేవాంశ్? కొంచెం మంచినీళ్ళైనా పంపించు. ఆ డబ్బులు ఎక్కడ దాచారో చెప్పండి. పంచభక్ష పరమాణాలు మీ ముందుంటాయి. ఎక్కడ పెట్టారో చెప్పండి. ఆ డబ్బు ఎప్పుడో ఖర్చు అయిపోయిందని చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ అదే ఎందుకు అడుగుతున్నావు? నువ్వేం చేసినా ఆ డబ్బులు రావు. రేయ్, నీ నాటకాలు నాకు తెలుసు. డబ్బులు లేవంటే వదిలేసిపోతాను, 4 గోడల మధ్య ప్రశాంతంగా ఉండిపోతాను అని అనుకుంటున్నావేమో. చావు తెలివితేటలతో ఏదో ఒకలాగా ప్రాణాలు నిలుపుకోవచ్చు అనుకుంటున్నావేమో. కానీ నాకు టైం లేదు, నీకు అంత టైం ఇవ్వను. చీకటి పడేలోగా నువ్వు కొట్టేసిన డబ్బు నా చేతిలోకి రావాలి. లేదంటే నీ బ్రతుకుల్ని ఇక్కడే చీకట్లో కలిపేస్తాను. ఎప్పుడు ఇలాగే అంటాడు, ఏం చేస్తాడులే అనుకుంటున్నావేమో. నువ్వనుకున్నది సాధించడానికి, ప్రాణాలు తీయడానికి నువ్వెలా వెనకాడవో, 10 మందికి సాయం చేయడానికి, అడ్డుపడే నీలాంటి వాళ్ళ అడ్డు తొలగించుకోవడానికి నేను వెనకాడను. అర్థమైందా? బావా, ఇట్రా ఇట్రా బావా, రా. ఏంట్రా, సాయంత్రం లోపల చెప్పకపోతే ప్రాణాలు తీస్తానంటున్నాడు. వేరే దారి లేదు, చెప్పేద్దామా? తొందరపడకూడదమ్మా, సాయంత్రం వరకు టైం ఇచ్చాడు కదా. ఏమో, ఈలోగా తప్పించుకోవడానికి ఏదైనా దారి దొరుకుతుందేమో. వెయిట్ చేద్దాం. నువ్వెందుకొచ్చావు వైదేహి? పర్వాలేదు. ఏమంటున్నారు బావా? డబ్బులు ఎక్కడున్నాయో చెప్పారా? వాళ్ళు ఎలాగోలా లోపల నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు. కానీ చీకటి పడేలోగా వాళ్ల నుంచి డబ్బు ఎక్కడుందో తెలుసుకోవాలి. బాధపడకు బావా, ఆ డబ్బు రైతులకి ఎలాగైనా చేరుతుంది. ఆ నమ్మకం నాకుంది. సరే, ఇదంతా నేను చూసుకుంటాను. నువ్వు గదిలోకి పద, విశ్రాంతి తీసుకో. నేను జ్యూస్ తీసుకొస్తాను. ఆ డబ్బులు ఎక్కడున్నాయో నాకు తెలుసు బావా, కానీ ఇప్పుడు చెప్తే నువ్వు తీసుకుని ఊరు వెళ్ళిపోతావు. నువ్వు వెళ్ళకూడదు. నేనే ఎలాగోలా రైతులకి పంపించే ఏర్పాటు చేస్తాను. పద వైదేహి, రా. వైదేహి, వైదేహి, జ్యూస్ తాగు. బావా, అత్తయ్య వాళ్ళు ఫోన్ చేశారా? చేరిపోయారా? చేరిపోయారు. ముందు నువ్వు ఈ జ్యూస్ తాగి టాబ్లెట్ వేసుకో. గ్లాస్ పట్టుకో, టాబ్లెట్ ఇస్తా. నువ్వు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. బెడ్ దిగకూడదు, బయటికి రాకూడదు. సరేనా? సరే, నువ్వు పడుకో, నేను ఇప్పుడే వస్తాను. బావా, నువ్విక్కడే ఉంటావు కదా, ఎక్కడికి వెళ్ళావు కదా? వైదేహి, నేనెక్కడికి వెళ్తాను చెప్పు? నేను ఇక్కడే ఉంటాను. నువ్వు పడుకో, ముందు పడుకో.
బావా ఎక్కడికి వెళ్ళొద్దు. నువ్వు పడుకో వైదేహి.